शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:03, సూర్యాస్తమయం 6:37. తిథి అష్టమి ఉదయం 6:06 వరకు, నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 11:54 వరకు, వర్జం తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభం, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుంచి 1:35 వరకు, మరల మధ్యాహ్నం 3:16 నుంచి 4:06 వరకు, అమృతకాలం ఉదయం 9:24 నుంచి 11:04 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. ఆ సమయంలో మనం భగవద్ ఆరాధన చేసుకున్నా, భగవంతునికి దక్షిణ సమర్పించుకున్నా, ఎవరికైనా దానం చేసినా, లౌకికమైన కార్యక్రమాలలో సంతకాలుమైనటువంటి ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వర్తించిన ఉత్తమ సమయంగా దాన్ని మనం భావన చేయవచ్చు. విశేషించి ఈరోజు శైవ నక్త వ్రతం, అలాగే కౌమారీదేవి పూజ, ముఖ్యంగా వైష్ణవ శ్రీకృష్ణ జయంతి. వైష్ణవులలో నక్షత్ర ప్రాధాన్యము ఉన్న దృష్ట్యా ఈరోజు రోహిణి నక్షత్రం అర్ధరాత్రి వేళ ఉండడం వలన దీన్ని శ్రీకృష్ణ జయంతిగా భావన చేస్తూ ఉంటాం. ఆ సందర్భంగా కృష్ణమూర్తికి సంబంధించినటువంటి గాథలను శ్రవణం చేయడం, పూజాధికారిని నిర్వర్తించటం, ఆయన నామాన్ని స్మరించటం మొదలైనవన్నీ కూడా అత్యుత్తమ ఫలితాలను అందజేస్తాయి. ఇక శివభక్తులు నక్తవ్రతంగా పగలంతా ఉపవసించి రాత్రి వేళ నక్షత్రోదయమైన తర్వాత శంకరుణ్ణి ఆరాధన చేసి అభిషేకించి మారేడు దళాలతో పూజించి ఆయనకి నివేదించుకుని తర్వాత ఆ ప్రసాదాన్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అలాగే కౌమారీదేవి పూజ, మనకు కౌమారీదేవి పేరుతో పూజ చేస్తూ ముఖ్యంగా ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని పూజ చేయడం కూడా జరుగుతుంటుంది. అలా ప్రత్యక్షంగా అమ్మవారిగా భావించి పిల్లలను పూజించటం వలన వారిలో అమ్మవారితో ఏకాత్మ భావన చేసేటువంటి శక్తి ఏర్పడుతుంది. తద్వారా అమ్మవారి నుంచి సకల శక్తులను, ఆనందాన్ని కూడా సాధించుకోగలుగుతారు. అన్ని దోషాలను కూడా తొలగించుకోగలుగుతారు. భగవంతునితో ఏకాత్మ భావన చేయడం అనేది చాలా చాలా అత్యుత్తమమైన సత్ఫలితాలను అందజేస్తూ ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. ఎవరూ ప్రార్థించకుండానే సూర్యుడు పద్మాలను, చంద్రుడు కలువలను వికసింపచేస్తున్నాడు. అలాగే సత్పురుషులు తమంతట తామే పరహితం చేస్తారు. మానసికమైన, శారీరకమైన ఎదుగుదలకి మూలం అమ్మ ఒడి. ఆధ్యాత్మిక ఎదుగుదలకు మూలం సద్గురు కృప అనే బడి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. సర్వసిద్ధిప్రదం పంచాయతన పూజ అని శాస్త్రం. ఈ పంచాయతన పూజలో తప్పనిసరిగా ఎవరు ఏ దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఎక్కువగా విశ్వసిస్తూ పూజ చేస్తారో ఆ దేవుణ్ణి పంచాయతన విగ్రహాల్లో మధ్యలో ఉంచుతారు. ఇప్పుడు శివ పంచాయతనం అన్నప్పుడు శివుణ్ణి మధ్యలో ఉంచుతారు. ఇటువైపు అటువైపు కూడాను అంబికను, గణపతిని, సూర్యుణ్ణి ఉంచడం జరుగుతుంది. ఈ విధంగా ఉంచి
పూజ చేయటం చేత అది పంచాయతన పూజ అవుతుంది. పృథ్వీలోని ఈశ్వర చైతన్యానికి నాంది పలికేటువంటి ఉద్దేశంగా గణపతిని, జలమందు ఈశ్వర చైతన్యాన్ని విష్ణువుగాను, అగ్నియందలి ఈశ్వర చైతన్యాన్ని సూర్యునిగాను, వాయువునందలి ఈశ్వర చైతన్యాన్ని శివునిగాను, ఆకాశమందలి ఈశ్వర చైతన్యాన్ని శక్తిగాను ఆరాధించటం దీనిలో ఉండేటువంటి అంతరార్థం. ఇందులో చాలా చక్కటి యోగవంతమైనటువంటి పంచభూతాల యొక్క తత్వం మిళితమై ఉన్నది. కాబట్టే ఒక పరమేశ్వరుణ్ణి మనం మనసారా దర్శించటం అనేటువంటిది అద్భుత భావంగా మనకు శాస్త్రంలో చెప్పారు. అయితే ఈ పంచాయతన పూజ చేసేటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా దేవతార్చనలో 2 లింగాలు మాత్రం ఉండకూడదు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే 3 సాలగ్రామాలు మాత్రం ఉండకూడదు. అలాగే 1 లేదా 4 లేదా 6 ఉండవచ్చు. అంతేకాకుండా 2 మాత్రం ఉండకూడదు. 3 అంబికలు, 3 గణపతులు అసలు ఉండకూడదు. సాలగ్రామం బ్రద్దలైనా సరే ఇంట్లో పెట్టుకొని పూజించుకోవచ్చు అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. సుబ్రహ్మణ్య తత్వం శివపరంగా శక్తిపరంగా లీలమై ఉన్నటువంటి కారణంగా దీపారాధనలోనే ఆ తత్వం మిళితమై ఉన్నది అని చెప్పేసి మనం గ్రహించాలి. ఏది ఏమైనప్పటికీ పంచాయతన పూజ అనేటువంటిది సర్వే సర్వత్రా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది మానవాళికి అని చెప్పేసి శాస్త్రవచనంగా మనం గ్రహించాలి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మనసిది ఏమి పాపమో రమాకర మా పరమానురక్త, నిన్న నయము చెరుమన్నను నయంబు భయంబు లేక నిందనములు చేయు భక్త జనతావన తా ఘనతామసాన ఇంకను ఎటులైన జేర్పు సముఖానకు నందనందన. ఓ శ్రీకృష్ణమూర్తి, మనసిది ఏమి పాపము రమాకర మా పరమానురక్త, నిన్న నయము చెరుమన్నను నయంబు భయంబు లేక నిందనములు చేయు. ఈ మనస్సుని ఎన్నెన్నో విధాలుగా నిరంతరం నీ గాథలను వినమని, నీ లీలలను పాడమని, నిరంతరం నీ పాదాలను ఆశ్రయించుకుని ఉండమని బోధ చేసినా కూడా రమాకర ఏమి పాపమో, ఓ లక్ష్మీపతి ఏం పాపమోనయ్యా, ఈ మనస్సు మాత్రం అలా వినటం లేదు. మా పరమానురక్త, నిన్న నయము చేరుమన్నను, నిరంతరం నిన్ను చేరుకోమని ఎంతగా ఈ మనస్సుకి చెప్పినా కూడా నయంబు భయంబు లేక, భయము లేకుండా, వినయము లేకుండా, ఏమాత్రం ధర్మము కూడా లేకుండా నిందనములు చేయు. ఏమిటి ఆ శ్రీకృష్ణుని పాదపద్మాలని ఆశ్రయిస్తే నాకు వచ్చేదేమిటి అని రకరకములుగా నిన్ను కూడా నిందనములు చేయు, విమర్శలు చేస్తూ ఉన్నదయ్యా నా మనస్సు నాకే ఎదురు తిరిగి. భక్త జనతావన, భక్తులను కాపాడేటువంటి స్వామి, తా ఘనతామసాన నిందనములు చేయు. తా ఘనతామసాన, తాను ఈ మనస్సు ఘనతామసాన మిక్కిలి అజ్ఞానంతో నిందనములు చేయు. నన్ను వెళ్ళి ఆ
శ్రీకృష్ణుని పాదపద్మములు ఆశ్రయించుకుని ఉండమంటావేమిటి? నా స్వేచ్ఛతో నేను ఎక్కడికైనా వెళ్ళాలి కానీ అక్కడే ఉండమని ఎందుకని నన్ను ఇబ్బంది పెడతావు? నన్ను ఎందుకు నిర్బంధిస్తావు? నాకేమిటి ప్రయోజనం అని ఈ మనస్సు ఎదురు తిరిగి నన్ను ప్రశ్నిస్తున్నది, నన్ను నిన్ను కూడా నిందిస్తున్నదయ్యా. ఇంకను ఎటులైన చేర్పు సుముఖా సముఖానకు నందనందన. నా పరిస్థితిని అర్థం చేసుకో స్వామి. ఈ మనస్సు చాలా వేగము గలది అంటారు. ఎవరైనా సరే మనస్సే అన్నిటికంటే వేగము గలది అని భావించి వేగముగా వెళ్ళి ఆ శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించుకుని ఉండమని చెబితే అది వెడుతుందా? వేగముగా వెళ్ళగలిగినా కూడా వెళ్లకుండా నీ దగ్గరకు నన్ను ప్రశ్నిస్తున్నది, నిన్ను నిందిస్తున్నది. కనుక నా పరిస్థితిని అర్థం చేసుకుని ఈ మనస్సుకి సద్గతిని ప్రసాదించి నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని ప్రసాదించి ఇంకను ఎటులైన చేర్పు సుముఖా సముఖానకు. నా పట్ల సుముఖుడువైనటువంటి ఓ స్వామి, నా పరిస్థితిని అర్థం చేసుకుని నీ సమ్ముఖానికి నా మనస్సు వచ్చేలా అనుగ్రహించు. నేను నీపైన మనస్సు నిలపలేదని నన్ను నిందిస్తే లాభం లేదయ్యా. నా మనస్సు నా మాట వినటం లేదు. కనుక దీనికి నిర్మలత్వాన్ని నిశ్చలత్వాన్ని నీవే అనుగ్రహించి నీ దగ్గరకు చేర్చుకో అంటూ భక్తితో ఆర్తితో తన మనస్సును నిరంతరం శ్రీకృష్ణుని పాదపద్మములపైనే ఉంచాలనే భావనతో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ వడ్డాది సుబ్బరాయ కవీశ్వరుని నందనందన శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. आदिलक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदा आदिलक्ष्मीं जगन्मातरं भावये. मातर्नमामि कमले कमलायताक्षी श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मीप्रसीद सततं नमतां शरण्ये. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्रीविष्णुरूपाय नमः शिवाय. श्रीमहालक्ष्म्यै नमः. బాణశ్రేణి సహస్రాక్షి సహస్రభుజపాదుక. 366వ నామం సహస్రాక్షి, 67వ నామం సహస్రభుజపాదుక. ఈ రెండు నామాల్ని కలిపి చూసినట్లయితే అమ్మవారి యొక్క విరాట్ రూప వర్ణన ఈ నామాల్లో కనబడుతున్నది. అమ్మవారి యొక్క దివ్యమైన స్వరూపము ఆ బాణశ్రేణి కూడా కలిపి చూస్తే, బాణములు అన్నప్పుడు ఇంద్రియములు అనే భావన చూస్తే అనంతమైన ఇంద్రియ శక్తులతో గోచరిస్తున్నది. అనగా ఇక్కడ నేత్రములు భుజములు పాదుకములు మాత్రమే చెప్పారు, మిగిలినవన్నీ కూడా బాణశ్రేణిలో స్వీకరించవచ్చు. బాణశబ్దానికి ఇంద్రియముల అర్థాన్ని గ్రహించి అనంతమైనటువంటి శ్రవణ శక్తులు, నాసికా శక్తులు ఇత్యాదులన్నీ స్వీకరించవచ్చు. ఇక్కడ ముఖశక్తులు మొదలైనవన్నీ కూడా ఇలా చూస్తే అనంతమైన రూపం అమ్మవారిది. ఇదే విరాట్ రూప వర్ణన అనే ఒక అద్భుతమైన అంశము మన యొక్క వైదిక సాహిత్యంలో కనబడుతుంది. భగవత్ స్వరూపాన్ని విరాట్ రూపంగా ఉపాసించడం ఒక పద్ధతి. విరాట్ అంటేనే అతిపెద్ద అని అర్థం. అతిపెద్ద అంటే ఎంత పెద్ద అని అర్థం? విశ్వమెంతో అంత. కనుక విశ్వమంతా వ్యాపించినటువంటి దర్శన శక్తి, శ్రవణ శక్తి, గ్రహణ శక్తి, చలన శక్తి ఇవన్నీ కలిపి చూస్తే, అన్నీ కలిపి ఒక్కటిగా చూస్తే ఈ సమిష్టి శక్తి స్వరూపమే విరాట్ స్వరూపము. ప్రపంచంలో ఇంకా ఏ ధర్మంలోని గోచరించనిది కేవలం భారతీయ వైదిక హిందూ సనాతన ధర్మంలో మాత్రమే కనబడే ఒక విశిష్టమైన అంశం విశ్వరూప దర్శనం అనే ఒక అద్భుతమైన అంశం. ఈ అంశం ద్వారా భగవత్ స్వరూపాన్ని భారతీయ ఋషులు ఎలా దర్శించారో అర్థమవుతున్నది. భగవత్ స్వరూపం ఎక్కడో విడిగా లేదు, ఉన్నదంతా భగవత్ స్వరూపమే. అది అద్భుతమైన భావం. ఈ దర్శన శక్తి ఇవన్నీ కూడా భగవత్ శక్తులే. ఇలా పరిశీలిస్తే విశ్వమంతా వ్యాపించి ఏ దర్శన శక్తి ఉందో అది సహస్రాక్షి, విశ్వమంతా వ్యాపించిన గ్రహణ శక్తి సహస్ర భుజ, విశ్వమంతా వ్యాపించిన చలన శక్తి సహస్ర పాదుక. ఇది ప్రధానంగా విరాట్ స్వరూపంలో ఉన్న భావం. ఇంకొక భావంలో పరిశీలిస్తే సృష్టిలో ఎందరు జీవులున్నారో వారి అందరి ఉపాధుల్లో వ్యాపించినటువంటి వారి నేత్రాల్లో ఉండే శక్తి సహస్రాక్షి,
వారి చేతుల్లో ఉండే శక్తి సహస్ర భుజ, వారి పాదాలలో ఉండే శక్తి సహస్ర పాదుక. ఇలా పరిశీలిస్తే ప్రపంచంలో ప్రతివాడి తలలో అమ్మవారే కనబడుతుంది, ప్రతివాడి కంటి యొక్క చూపు అమ్మవారే, కాలి యొక్క గమనం అమ్మవారు, హస్తముల యొక్క గ్రహణం అమ్మవారు. ఇలా పరిశీలించితే సర్వజీవుల యొక్క ఇంద్రియముల యొక్క శక్తినంతటిని ఒక్కచోట అమ్మ రూపంగా దర్శిస్తున్నటువంటి భావన కనబడుతున్నది. ఈ విరాట్ స్వరూప లేదా విశ్వరూప భావన వల్ల ప్రయోజనం ఏమిటి అంటే విశ్వంలో ప్రతిదీ అనుకూలమవుతుంది అనేది ఫలశ్రుతిగా చెప్తారు. అందుకే విశ్వరూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో స్తుతిస్తారో వారికి విశ్వంలో ప్రతిదీ అనుకూలంగా ఉంటుంది, ప్రతికూలత అనేది ఉండదు, అన్నీ శాంతంగా పరిణమిస్తాయనేది ప్రయోజనం. అందుకే విశ్వరూప ఉపాసన, విశ్వరూప ధ్యానం. ఇప్పుడు లక్ష్మీ విశ్వరూపాన్ని చూపించారు, అలాగే విష్ణు విశ్వరూపం ఉన్నది, శివ విశ్వరూపం శివపురాణాల్లో కనబడుతుంది. అయితే శివునికో విశ్వరూపం, లక్ష్మీదేవికో విశ్వరూపం, విష్ణువుకు విశ్వరూపం ఉందా? విశ్వరూపం ఎప్పుడూ ఒక్కటే. అది లక్ష్మీ ఉపాసకులకు ఈ విశ్వమంతా లక్ష్మీదేవి యొక్క విశ్వరూపము, శివోపాసకులకు ఇదంతా శివుని యొక్క విశ్వరూపము. ఇలాగా వారు ఉపాసించే ఆ దైవము అదే పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుని యొక్క విశ్వరూపమే జగమంతా అనే భావన కలగాలి. అలా విశ్వమంతా లక్ష్మీ రూపంగా ఎవరు ఉపాసన చేస్తున్నారో వాళ్ళకి విశ్వంలో ప్రతి అణువు కూడా ఐశ్వర్యమయమై లక్ష్మీమయమై గోచరిస్తున్నది. అది సహస్రాక్షి సహస్రభుజ పాదుక అనే నామాల్లో ఉన్నటువంటి అద్భుతమైన భావం. 368వ నామం సంధ్యాబలిహి. ఇది నమస్కారంలో శ్రీ సంధ్యాబలయే నమః. ఇది సంధ్యాబలి అనే శబ్దానికి 3 రకాల అర్థాలని తెలుసుకోవచ్చు. సంధ్యల యందు భగవచ్ఛక్తిని ఉపాసించడం అనేది ఒక అద్భుతమైన సంప్రదాయం. అది ఆ సంప్రదాయం ప్రకారంగానే సంధ్యాకాలంలో ధ్యానము, జపము, హోమము ఇత్యాది క్రియలు అనాదిగా భారతదేశంలో నిత్య కృత్యాలు. ప్రతివారు సంధ్యాకాలంలో భగవదారాధన చేసి తీరాలి, ఇది తెలుసుకోవాల్సిన అంశం. అలాంటి నియమాలు క్రమక్రమంగా వదిలేయడం వల్లనే బలాలు శక్తులు క్షీణిస్తున్నాయి. వారి వారి విధానాల ప్రకారంగా వారి ఇష్టదైవాల్ని వారి యొక్క ఆరాధనా పద్ధతుల్లో సంధ్యా సమయంలో ఉపాసించవచ్చు. ధ్యానంతో కానీ, జపంతో కానీ, తర్పణతో కానీ, అర్ఘ్యంతో కానీ, ఆరాధనతో కానీ సంధ్యాకాలంలో భగవదారాధన చేయాలి. ఇలాంటి రకరకాల ఆరాధనలకి బలులు అని పేరు. బలి అనగా పూజ, అర్పణము అని 2 ప్రధానమైన అర్థములు. అది సంధ్యా బలిహి అంటే సంధ్యాకాలంలో చేయబడే పూజల రూపంతో ఉన్నది, అర్పణల రూపంతో ఉన్నది. అందుకే సంధ్యోపాసనా స్వరూపిణి అనేది తాత్పర్యము. సంధ్యల యందు ఉపాసింపబడే ఏ సంప్రదాయం ఉన్నదో, ఏ శక్తి ఉన్నదో, ఏ విద్య ఉన్నదో అదే మహాలక్ష్మి. అందుకే సంధ్యాబలిహి అని చెప్పబడుతున్నది. ఇంకొక అర్థంలో బలి అనే శబ్దానికి బలము కలది అని అర్థం తీసుకుంటే సంధ్యాబలి అంటే సంధ్యాకాలపు బలస్వరూపిణి, శక్తి రూపిణి, సంధ్యల యందు ఉపాసింపబడే శక్తి అనే భావాన్ని కూడా స్వీకరించవచ్చు. భవయో రభేదః అనే సూత్రం ప్రకారంగా సంధ్యాబలిహి అంటే సంధ్యల యొక్క వరుస, సంధ్యాబలిహి అనే అర్థం స్వీకరించవచ్చు. సంధ్యల యొక్క వరుస ప్రధానంగా ఎన్ని సంధ్యలు ఉన్నాయో అన్ని సంధ్యలు అమ్మవారి రూపములే, ఇది తెలుసుకోవాల్సింది. ఎన్ని సంధ్యలు ఉన్నాయి? ఒక్క రోజులోనే 4 సంధ్యలు ఉన్నాయి. ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, ఇక అర్ధరాత్రి సమయాన్ని తురీయ సంధ్య అంటారు. ఇవి కాకుండా సంక్రమణలు మొదలైనవి కూడా సంధ్యాకాలంతో సమానము. ఒక మాసం పూర్తయి మరొక మాసం వస్తున్న ఆ సంధికాలాన్ని కూడా సంధ్య అనాలి. అలాగే సంవత్సరం మార్పులో కూడా సంధ్య వస్తుంది. ఇవి కాకుండా ప్రాణకాల యుగ సంధ్య అని వివిధ సంధ్యల్ని చెప్పారు. యుగ సంధి కాలం ఉన్నాయి. యుగాల నుంచి మరో యుగంలోకి వెళుతున్నప్పుడు వచ్చే సంధికాలం యుగ సంధ్య. అలాగే ప్రాణ సంధ్య, ప్రాణముల్లో జరిగే మార్పుల్లో ఉండేటువంటి సంధికాలములు సంధ్యాకాలములు. ఎప్పుడైనా సంధ్యా సమయం అనేది చాలా విశేషమే. సంధి యందు అటు ఇటు ఉన్న 2 శక్తులకి ఆధార శక్తి ఉంటుంది. అందుకే ఏ సంధ్యనైనా పట్టుకోగలిగితే సర్వశక్తుల యొక్క ఆధార శక్తిని పట్టుకున్నట్లే. అందుకే సంధ్యోపాసన ఇంత ప్రధానమైనటువంటిది. 2 ఆలోచనల నడుమ ఉన్నటువంటి సంధికాలం కూడా సంధ్య అని చెప్తారు. ఇది వేదాంతపరంగా చాలా లోతైన భావం కలిగినది. మొత్తానికి సంధ్యాతత్వము ఎన్నో విధములుగా వేదాంతాలు ఉన్నది. ఇలా వివిధ సంధ్యల యొక్క స్వరూపము ఆ పరాశక్తియే. సంధ్యాకాలమునందు జాగృతమయ్యే దివ్యశక్తులు అద్భుతాలు. అవి ఉపాసన వల్ల మాత్రమే గ్రహించబడతాయి, ఇంకే విధంగానూ దాన్ని పరిశోధించలేం. అందుకు సంధ్యాకాలముల యందు వ్యాపించిన వివిధ శక్తుల స్వరూప అమ్మవారు, ఇది ఒక అర్థము. అలాగే వివిధ సంధ్యల రూపంతో వ్యాపించిన శక్తి స్వరూపిణి మహాలక్ష్మి అని ఆ సంధ్యా విద్యని ఎదురు నమస్కరిస్తున్నారు. శ్రీ సంధ్యాబలయే నమః అని నమస్కారం చేసుకుని తర్వాత నామంలో ప్రవేశిస్తున్నాం. 369వ నామం త్రిసంధ్యాక్ష.
ఇది నమస్కారంలో శ్రీ త్రిసంధ్యాక్షాయై నమః. సంధ్యాబలిహి అన్నప్పుడు బహు సంధ్యల్ని చెప్పారు. బహు సంధ్యలు ఉన్నప్పటికీ ప్రధాన సంధ్యలు 3 గనక ఆ 3 సంధ్యల రూపాన్ని ఇక్కడ చెప్తున్నారు. 3 సంధ్యల రూపంతో ఉన్న తల్లి అని. ఆక్ష అంటే పేరు అని కూడా అర్థం ఉన్నది. 3 సంధ్యల పేరుతో ఉన్నది అని అర్థం. 3 సంధ్యలుగా ప్రసిద్ధి చెందినది అని కూడా అర్థం ఉన్నది ఇక్కడ. ప్రాతకాల, మధ్యాహ్నకాల, సాయంకాల సంధ్యలు, ఈ త్రిసంధ్యల యందు భగవదారాధన చేయాలి. ఇదే త్రిసంధ్యోపాసన అని. అలాగే హిందూ సంప్రదాయంలో ప్రాచీన కాలంలో ఈ సంధ్యా సంప్రదాయం ఒకటి ఉండేది. దీని ప్రకారం ఎవరైనా ఎక్కడైనా ఎలా ఉన్నా సంధ్యా సమయం వచ్చిందంటే మాత్రం ఒక్కసారిగా ఉన్న చోటనే కొంతపాటి ఏకాగ్రతని కేంద్రీకరించి భగవత్ స్వరూపాన్ని భావన చేయాలి. వారి ఇష్టదైవాన్ని, ఇష్టమంత్రాన్ని సంధ్యాకాలంలో మనస్సును పవిత్రం చేసుకుని ఏకాగ్రంగా జపిస్తే అదే సంధ్యోపాసన. ఇది ఒక అలవాటుగా ప్రతి భారతీయుడు చేసుకుంటే, ఎలాగైతే కొన్ని ధర్మాలలో వారికి 5 కాలములు వారి అనుష్ఠానాలు ఉన్నాయో, అలాగే హిందువులకు కూడా ప్రాచీన కాలం నుంచి త్రిసంధ్య అనుష్ఠానములు ఉన్నాయని తెలుసుకుని అనుష్ఠానాలను తిరిగి మళ్ళీ ఉద్ధరించుకున్నట్లయితే హైందవ ధర్మం ఉజ్జీవింపబడుతుంది, శక్తివంతం అవుతుందని తెలుసుకోవాలి. అందుకే త్రిసంధ్యల యందు ఆరాధన అనేది చాలా విశిష్టమైనది. ఇది ఒకే పద్ధతిలో చేయాలని లేదు. వారికి ఇష్టదేవత, ఇష్ట మంత్రం ఉంటాయి. వాటిని సంధ్యాకాలంలో జపించినా చాలు, అవి శక్తివంతం అవుతాయి. అందుకు 3 సంధ్యలు చాలా విశేషమైనవి. ఆ 3 సంధ్యల రూపంతో ఉన్న తల్లి గనక త్రిసంధ్యాక్ష. 3 సంధ్యల్లో అమ్మవారికి 3 పేర్లు చెప్పబడ్డాయి. ప్రాతకాల సంధ్యలో గాయత్రి, మధ్యాహ్న కాలం సావిత్రి, సాయంకాలం సరస్వతి. ఇవే బ్రాహ్మి, రౌద్రి, వైష్ణవి అని కూడా చెప్పబడుతుంటాయి. ముగురమ్మలు అనేది ఈ త్రిసంధ్యల దేవతలే, ముగురయ్యలు కూడా ఈ త్రిసంధ్యల దేవతలే. ఇది తెలుసుకుని సంధ్యాస్వరూపిణి అని. పైగా మరొక విశేషం ఏంటంటే, సహస్రాక్షి నుంచి మనం సూర్యభగవాన్ యొక్క స్వరూపంగా చూస్తున్నాం. మహాలక్ష్మి ఆ సూర్యకిరణముల యందు వ్యాపించినటువంటి శక్తి రూపమే. అందుకు సూర్యుడు నారాయణుడు, కాంతి లక్ష్మి. ఇదే లక్ష్మీనారాయణ స్వరూపము. ఆ కిరణ సమూహమే బాణశ్రేణి. ఆ సూర్యంలో ఉన్న దర్శన శక్తే సహస్రాక్షి. సూర్యునిలో విస్తార శక్తే సహస్రభుజ పాదుక. ఆ సూర్యుడు బహు సంధ్యలు అంటే బహుకాల పరిణామాలతో ఉంటాడు కనుక సంధ్యాబలిహి. ఎన్ని కాల పరిణామాలున్నా మనకు స్పష్టంగా గోచరిస్తున్న 3 సంధ్యలు కనుక త్రిసంధ్యాక్ష. ఇన్ని రకములుగా చెప్పబడుతున్నాయి. ఇలా త్రిసంధ్యాక్ష రూపిణిగా ఉన్న సౌరశక్తి రూపిణైన తల్లికి నమస్కరించుకుని త్రిసంధ్యాక్షాయై నమః అని ప్రణమిల్లి 370వ నామం బ్రహ్మాండ మణిభూషణ. ఇది నమస్కారంలో శ్రీ బ్రహ్మాండ మణిభూషణాయై నమః. ఈ బ్రహ్మాండమునకంతటికి మణిభూషణముగా ఉన్న తల్లి, ఇది అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ బ్రహ్మాండములు ఎన్నున్నాయో, కానీ ఇన్ని బ్రహ్మాండాలకి అలంకారం ఎవరయ్యా అంటే అమ్మవారే. సృష్టిలో చైతన్యమే అలంకారం. ఎంత అద్భుతమైన శరీరం ఉన్నా చైతన్యం లేకపోతే ఇంకది వ్యర్థమే. అందుకే శరీరానికి మణిభూషణం ఏదయ్యా అంటే చైతన్యమే. అలాగే బ్రహ్మాండములకు అమ్మవారే మణిభూషణ అంటే అర్థం, అమ్మ లేకపోతే ఈ బ్రహ్మాండములన్నీ మృతప్రాయములే. త్వయా వినా జగత్ సర్వం మృతతుల్యంచ నిష్ఫలం సర్వసంపత్స్వరూపాత్వం అని వర్ణిస్తాడు ఇంద్రుడు అమ్మవారిని స్తుతిస్తూ. అందుకే తల్లి నువ్వు లేకపోతే ఈ జగమంతా మృతప్రాయమే, జడమే. కనుక జడమైన ప్రపంచానికి చైతన్యాన్నిచ్చే తల్లి కనుక మృత సంజీవిని అని గతంలో ఒక నామాన్ని చెప్పుకున్నాం. అంటే జడమైన జగత్తుకి చేతనత్వాన్నిచ్చే చైతన్య రూపిణ అర్థం. ఆ భావమే ఇక్కడ స్వీకరించాలి. సమస్త బ్రహ్మాండములకు అలంకారముగా ఉన్న చైతన్య రూపిణి గనక బ్రహ్మాండమణి భూషణ. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో మనం చూస్తున్నటువంటి ఈ విశ్వంలో మనం చూస్తున్నా అన్న మాట చెప్పాం. ఎప్పుడైనా లోకం గురించి వ్యాఖ్యానించేటప్పుడు రిలేటివ్ మనమున్న స్థితి బట్టే వ్యాఖ్యానిస్తాం. భూమి యందు కూర్చొని మాట్లాడతాం, అప్పుడు మనకు సూర్యుడు, ఆ సూర్యుడి నుంచి మనకున్న ప్రయోజనం వాటి గురించి మనం చెప్పుకోవాలి. అంతేగాని ఎక్కడో అంతరిక్షంలోకి వెళ్ళి సూర్యుడి గురించి మాట్లాడితే సూర్యుడి ప్రయోజనాలు మనం చెప్పలేం. భూమి యందు ఉండి మనం సూర్యుడి నుంచి పొందుతున్నటువంటి ప్రయోజనాలు చూస్తే ఈ సూర్యుడు మనం చూస్తున్న బ్రహ్మాండాలకన్నిటికీ ఆయనే పెద్ద మణిభూషణం. ఆయన లేకపోతే జగతికేమున్నది? అందుకే అనంతాకాశంలో గొప్ప మణిరత్నంలా ప్రకాశిస్తుంటాడు సూర్యభగవానుడు. ఆ సూర్యభగవాన్లో ఉన్న శక్తి అమ్మవారు గనక బ్రహ్మాండములకు మణివలే ప్రకాశించే సూర్యుని యందు చైతన్య రూపముతో ఉన్న తల్లి గనక బ్రహ్మాండమణి భూషణ. ఈ అర్థాన్ని కూడా స్వీకరించవచ్చు. ఇలా 2 అర్థాలు ఇప్పుడు గ్రహించాం. ఇంకొక అర్థంలో ఇది విరాట్ రూప వర్ణన, సహస్రభుజపాదుక సహస్రాక్షి. ఇవి చెప్పినప్పుడు విరాట్ స్వరూప వర్ణనగా భావించబడుతున్నది.
ఈ విరాట్ స్వరూపాన్ని త్రిసంధ్యల్లో ధ్యానం చేయాలి కనుక త్రిసంధ్యాక్ష ఇదొక మనకి ఉపాసనా విధానాన్ని చెప్తున్నది. అలాగే 3 సంధ్యల్లో ఉపాసింపబడే విరాట్ స్వరూపం ఎప్పుడైతే గ్రహించామో విరాట్ స్వరూపాన్ని తలంచుకోగానే ఈ బ్రహ్మాండాలన్నీ చిన్న చిన్న పూసల్లా మారిపోయాయి. అందుకు తల్లి విరాట్ రూపుడైనప్పుడు బ్రహ్మాండములు చిన్న చిన్న మణుల పూసల వలె మారి అమ్మవారికి అలంకారంగా మారిపోయాయి. కొన్ని నగలయ్యే, కొన్ని వడ్డాణములయ్యే, కొన్ని అమ్మవారి యొక్క కిరీటంలో అమరిపోయాయి. ఇలా బ్రహ్మాండములన్నీ అమ్మ విరాట్ రూపంలో అలంకారములుగా ప్రకాశిస్తున్నాయి గనక బ్రహ్మాండములని మణిభూషణములుగా ధరించిన తల్లి శ్రీ బ్రహ్మాండ మణిభూషణాయై నమః నమస్కరింపబడుతున్నది. ఇంత అద్భుతమైన అర్థం దాగి ఉన్నది. ఆ విరాట్ రూపిణి అయిన మహాలక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శ్రీ గురుదత్త, పరమాత్మ అనుగ్రహించిన అమూల్యమైన కాలాన్ని వ్యర్థం చేసుకుని చాలామంది నష్టపోతున్నారు అనుకున్నాం కదా. అందుకు ఉదాహరణ, ఒకసారి ఒక మహారాజు గారు వేటకై అడవికి వెళ్ళారు. అక్కడ ఒక ముసలాయన కట్టెలు కొట్టుకుంటూ కష్టపడుతూ ఉండటాన్ని చూసి జాలిపడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. ఆ వృద్ధుడు తనను చూసేవారు ఎవరు లేరని, కట్టెలు కొట్టటమే తన జీవనాధారమని తన కష్టాలంతా చెప్పుకున్నాడు. రాజుగారు దయతో ఆ అడవికి దగ్గరలో వ్యవసాయం చేసుకోవటానికి యోగ్యమైన కొద్ది భూమిని దానంగా ఆ వృద్ధుడికి ఇచ్చారు. మహారాజు గారు ఇచ్చాడు. ఆ భూమిలో పెద్ద పెద్ద గంధపు చెట్లు కూడా ఉన్నాయి. దానం చేసి రాజుగారు రాజ్యానికి వెళ్ళిపోయారు. 2-3 సంవత్సరాలు గడిచిపోయాయి. రాజుగారు మళ్లీ వేటకొచ్చారు. ఆ వృద్ధుడు మళ్లీ కట్టెలు కొట్టుకుంటూ అక్కడే కనిపించాడు. ఇదేంటిది, గంధపు పెద్ద పెద్ద చెట్లతో ఉండినటువంటి భూమిని ఇచ్చాను కదా, ఇదేంటి మళ్ళీ కట్టెలు కొట్టుకుంటున్నాడు ఇక్కడ, ఇదే మనిషి? రాజుగారు ఆశ్చర్యపోయి తన సేవకుల్ని పంపించి వృద్ధుడిని తన దగ్గరకు రప్పించుకొని ఇలా అడిగాడు, అయ్యా, నేను మీకు భూమిని దానం చేశాను కదా, అక్కడ వ్యవసాయం చేసుకోవటమో దాన్ని ఎవరికైనా కౌలుకిచ్చి హాయిగా జీవితాన్ని సాగించటమో చేయకోకుండా మళ్లీ కట్టెలు కొట్టుకుంటూ కష్టపడుతున్నావెందుకు అని అడిగాడు. నువ్వు కష్టపడుతున్నావు, కట్టెలు కొట్టుకొని ముసలాడైపోయినావు కదా అని చెప్పి నేను ఇస్తే నువ్వు ఏంటి మళ్ళీ ఈ పనికి ఉన్నావు? అప్పుడు ఆ ముసలాయన చెప్తున్నాడు, రాజా, మీరిచ్చిన భూమిని నేను దున్నుకోలేకపోయాను కదా, నా చేత అవుతుందా? అక్కడ మంచి చెట్లున్నాయి, వాటిని కొట్టి అమ్ముకోవటం కూడా నాకు కష్టంగానే తోచింది. అందువల్ల వాటిని నరికి కాల్చి బొగ్గులు చేసి అమ్మేశాను. ఇది ఏంటో, ఆ బొగ్గుల వల్ల వచ్చిన డబ్బంతా ఖర్చు అయిపోయింది. అందుకే మళ్లీ కట్టెలు కొట్టుకుంటూ జీవిస్తున్నానన్నాడు. గంధపు చెక్కలు ఇస్తే ఈ పని చేశాడు. అప్పుడు రాజుగారు, అయ్యో, ఎంత పని చేశావయ్యా ముసలాయనా, అవి అన్ని గంధపు చెట్లు, వాటిని అమ్ముకొని ఉంటే తరతరాలు అనుభవించిన నీ సంపద ఖర్చు అయ్యేది కాదు కదయ్యా, అంతగా ఉండేది కదయ్యా. అజ్ఞానంతో తొందరపడి నీకు వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకున్నావు కదయ్యా అని అంటూ ముసలాయన మూర్ఖత్వానికి చింతిస్తూ రాజ్యానికి వెళ్ళిపోయాడు. పరమాత్మ అనే మహారాజు మనందరికీ కాలమనే గంధపు చెట్లను ప్రసాదంగా ఇచ్చాడు. చూసుకున్నారా? ఇక్కడ అర్థమవుతుంది మనకు. రాజుగారు ముసలాయనకి ఇచ్చినటువంటి గంధపు చెట్లను ఏం చేశాడు? నరికి
దాన్ని అమ్ముకోవటానికి శక్తి లేకుండా దాళ్ళను కాల్చి బొగ్గులు చేసుకొని అమ్మేశాడట. ఏమనుందే? అట్లా మనకు కాలం అనేటువంటి గంధపు చెట్లతో సమానమైన ఈ పెద్ద కాలం ఇచ్చేశాడు పరమాత్ముడు మనకు. గురువు అనే రూపంలో ఆయనే దాని విలువను కూడా అనుక్షణం గుర్తు చేస్తున్నాడు. గురువు అనేటువంటి ఆయనే రూపంలో మంచి విలువ అనేటువంటిది చేస్తున్నాడు. ఈ కాలాన్ని గంధపు తోటలాగా, విలువ అనేటువంటిది సద్గురువులాగా అనుక్షణం మనకు జ్ఞాపకం చేస్తున్నారు. దాన్ని సద్వినియోగపరుచుకోవాలో లేక నరికి బొగ్గులు చేసుకొని వ్యర్థపరచుకోవాలో ఎవరికి వారే ఆలోచించుకోవాలి. సద్గురు అనేటువంటిది విలువ. గంధపు చెట్లు అనేటువంటి కాలాన్ని నరుక్కోకూడదు కదా మనం. అంటే కాల హరణము, కాల వ్యర్థం చేసుకోకూడదు కదా. మనం గురువు అనే తత్వాన్ని తెలుసుకొని ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. జయ గురుదత్త.